ఆచి చికెన్ మసాలా. నాగార్జున సాగర్ జలాశయానికి 3 రోజులుగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. 3 రోజుల్లోనే 9 టీఎంసీల నీరు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయం నుండి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 50,600 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 312 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 145 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం 65,700 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 16,625 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన ఎగువ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా విడుదల చేస్తున్నటువంటి వాటర్ అంతా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటుంది. గత 3 రోజులుగా కూడా ఈ వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ స్థాయి లెవెల్లో ఉన్న నీటి నిల్వలు ప్రస్తుతం అయితే పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా దాదాపుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 312 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం అయితే 146 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అటు 590 అడుగులకు గాను 518 అడుగులుగా నీటి నిల్వలైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్నాయి. ప్రస్తుతం కేవలం ఏదైతే ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి త్రాగునీటి అవసరాల కోసం ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి 1350 క్యూసెక్ల వాటర్ నైతే రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం నుంచి దాదాపుగా 48,000 క్యూసెక్ల వరకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లోగా వస్తుండడం. అటు శ్రీశైలంలో ఎన్ని రోజుల వరకు ఈ విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తారు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి మరింత నీటి ప్రవాహం వస్తుందా లేదా అనేది కొంత సందిగ్ధం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎగువన శ్రీశైలం జలాశయానికి కూడా అటు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు నుంచి కూడా కేవలం విద్యుత్ ఉత్పాదన జూరాల ప్రాజెక్టు ఎగువ జూరాల దిగువ జూరాల విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా మాత్రమే నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తుండటంతో ఈ రోజు ఉదయం 190,000గా ఉన్నటువంటి ఇన్ఫ్లో ప్రస్తుతం అయితే కేవలం 38,000గా కూడా శ్రీశైలం జలాశయానికి వస్తుండటంతో ఇక శ్రీశైలం జలాశయం నుంచి కేవలం విద్యుత్ ఉత్పాదనకు మాత్రమే నీటిని వినియోగిస్తున్నారు. దాన్ని కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని విడుదల చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇలాగే ఈ వరద ప్రవాహం ఎగువ కర్ణాటకలో వర్షాలు మొత్తం ఆగిపోవడం, ఎగువ ఉన్నటువంటి ప్రాజెక్టులకు నిన్నటి నుంచి కూడా వరద ప్రవాహం నిలిచిపోవడంతో శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం రాకపోవడంతో కొంత ఏదైతే శ్రీశైలం జలాశయానికి సంబంధించి కూడా 885 అడుగులకు గాను ప్రస్తుతం 878 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం జరిగింది. ఇంకా ఎగువ నుంచి కొంత అంటే విద్యుత్ ఉత్పాదన ద్వారా వస్తున్నటువంటి ఆ వరద ప్రవాహాన్ని ప్రస్తుతం శ్రీశైలంలో కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల నుంచి దాదాపుగా 60,000 క్యూసెక్లను వినియోగిస్తున్నారు. వినియోగించినటువంటి నీరునంతా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తుండటంతో కొంత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం డెడ్ స్టోరేజ్ స్థాయి నీటి నిల్వ అంటే దాదాపుగా 130 టీఎంసీలకు పడిపోతే మాత్రం తాగునీటి అవసరాలకు కూడా నీటిని తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. ఆ నీటిని తీసుకోవడే వీలు లేకుండా ఉంటుంది, కిందికి దిగువకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఉండదనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ విద్యుత్ ఉత్పాదన ద్వారా శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి ఆ వాటర్ మాత్రం కొంత ఈ 3 రోజుల్లోనే దాదాపుగా 10 టీఎంసీల వరకు కూడా సాగర్ ప్రాజెక్టుకు రావడం జరిగింది. ఈ 10 టీఎంసీల వరకు రావడంతో కొంత తాగునీటి అవసరాలకు వినియోగించుకునే వీలు కలుగుతుందనేది కూడా కొంత అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవాలంటే ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తే తప్ప ఈసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం అయితే కనపడతలేదు. రైట్, థ్యాంక్ యూ చెన్నయ్య.